ఇంకా కొన్ని క్షణాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు మానవ జాతి కొరకు తన యొక్క రక్తాన్ని కార్చి సెలవులో మరణించబోతా ఉన్నాడు. అలాంటి చివరి గడియల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు గొప్ప శబ్దముతో 6వ మాట పలికాడు, సమాప్తమాయను అని బిగ్గరగా కేక వేసి ఆయన చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. పిల్లారా, యేసుక్రీస్తు పలికిన ఈ 3 పదాలతో కూడిన మాట ఇట్ ఈస్ ఎ డిక్లరేషన్. ఇది ఒక ప్రకటనగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు పలికినటువంటి అరామిక్ భాషలో టెటెలెస్టాయ్ అనే పదాన్ని వాడాడు. ఇట్ ఈస్ ఎన్ లెక్కలకు సంబంధించిన పదం. అది ఎక్కడైనా మనము ఏదైనా ఒక వస్తువుని కొనాలి అంటే పూర్తిగా చెల్లించడం, నేను పూర్తిగా చెల్లించాను అని చెప్పడం. యేసుక్రీస్తు టెటెలెస్టాయ్ అని చెప్పడంలో ఇట్ ఈస్ ఫినిష్డ్ 3 గొప్ప పదాలు ఆయన వాడాడు. గ్రీక్ భాషలో మనము చూసినట్లయితే పేడ్ ఇన్ ఫుల్, పూర్తిగా వెల చెల్లించబడ్డది అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లారా, ఈవేళ యేసుక్రీస్తు పూర్తిగా వెల చెల్లించడాన్ని బట్టి మనం ఆనందపడాలి, సంతసించాలి. ఎందుకంటే ఆయన మన రక్షణ కొరకు, మన ప్రాయశ్చిత్తం కొరకు, మన పాపానికి సంబంధించిన వెలను ఆయన చెల్లించినట్లుగా మనము చూస్తాను. సో యూ షుడ్ బి వెరీ గ్లాడ్ టు సీ దట్ జీసస్ స్పోక్. ఆ పదాన్ని వాడాడు, సమాప్తమాయను, నేను పూర్తిగా వెలను చెల్లించేశాను అని చెప్పడం ఎంత గొప్ప విషయం. పిల్లారా, నీ రక్షణ కొరకు వెల పూర్తిగా చెల్లించబడ్డది. అంతేకాదు, నీ యొక్క ప్రాయశ్చిత్తం కొరకు పూర్తిగా వెల చెల్లించబడ్డది. పాపానికి సంబంధించినటువంటి ఆ యొక్క శిక్ష, పెనాలిటీ కొరకు పూర్తి వెల చెల్లించబడ్డది. పేతురు తన రాసిన పత్రికలో ఇలా అంటున్నాడు. 1 పేతురు 1 అధ్యాయం 18-19 వచనంలో ఈ రీతిగా అంటున్నాడు, పితృ పారంపర్య ఆచారమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టండి అంటున్నాడు. మీరు ఇంకా ఆ వ్యర్థమైన ఆలోచనలు ఎందుకుంటారు? యేసుక్రీస్తు అనే ఈ దేవుని గొర్రెపిల్ల మన కొరకు వెల చెల్లించినాడు అన్న విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన గొర్రెపిల్ల రక్తము ద్వారా, నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము ద్వారా, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడారు. వాట్ ఎ గ్రేట్ జాయ్ టు హియర్ గాడ్ సేస్, ఐ హావ్ పేడ్ ఇన్ ఫుల్, నేను పూర్తిగా వెల చెల్లించాను అని చెప్పే ఆ మాటల్ని బట్టి మనం ఎంత సంతసించాలి పిల్లారా. అప్పుడప్పుడు మన దగ్గర డబ్బు లేకపోతే ఒక స్థలం కొరకు మనం కొంత డబ్బు ఇస్తాము, తర్వాత మరలా కొంచెం వచ్చిన తర్వాత మరలా కడతాము, దాని తర్వాత 2, 3, 4, 10 దఫాల్లో కట్టి పూర్తిగా వెల చెల్లించిన తర్వాత భూమిని మనము తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. కానీ యేసుక్రీస్తు కల్వరి సిలువలో చేసిన ఈ యొక్క ఆ యొక్క వెల చెల్లించే ఈ అనుభవం, ఈ ట్రాన్సాక్షన్ అనేది ఒకేసారి ఆయన సంపూర్తిగా వెల చెల్లించాడు. టెటెలెస్టాయ్ అంటే నేను పూర్తిగా వెల చెల్లించేశాను, సమాప్తమైపోయింది. ఇక పాప రుణాన్ని, ఏ పని కొరకైతే నేను వచ్చానో ఆ పనిని సంపూర్తి చేసేసాను అన్న విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇక్కడ నుంచి మరణము పూర్తిగా శిథిలము చేయబడదు. ఓ మరణమా, ఇక నీ విజయం లేదని జ్ఞాపకం చేశాడు. పవర్ ఆఫ్ సిన్ మీద నుంచి ఆయన పూర్తిగా దాని శక్తిని, దాని బలాన్ని హతమార్చడం మనము చూస్తా ఉన్నాం. ఆ పెనాలిటీ ఆఫ్ సిన్ ఇస్ బీన్ డిస్ట్రాయిడ్. ఆ యొక్క పాపానికి సంబంధించిన శిక్ష నుండి మనము విడిపించబడ్డా. అండ్ అల్టిమేట్గా ఒకరోజు పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత we will be removed from the presence of sin. So 3 ఘనమైన విషయాలు. He has destroyed the death, he has destroyed the power of sin, he has destroyed the penalty of sin, and ultimately
దెర్ విల్ బి నో ప్రెసెన్స్ ఆఫ్ సిన్. ఎంత అద్భుతమైన పాట. కనుక ఈవేళ ప్రియులారా, యేసుక్రీస్తు సమాప్తమాయను అని చెప్పడంలో గల ఉద్దేశాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు ఈ మాట చాలా ప్రాముఖ్యమైంది? యేసుక్రీస్తు పలికిన ఈ డిక్లరేషన్ చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు 3 మాటలు తండ్రితో మాట్లాడాడు, 3 మాటలు మానవులతో మాట్లాడాడు. ఒక్క మాట, ఇట్ ఈస్ ఎ డిక్లరేషన్, ప్రకటన చేస్తున్నాడు. ఏమనంటే, నేను ఎందుకు వచ్చా, ఏ పనికి వచ్చా, ఆ పనిని ఏ రీతిగా సంపూర్తి చేశా. డిక్లేరింగ్ దట్ ద సిన్ ఇస్ బీన్ కాంకర్డ్. ఎంత అద్భుతమైన పాఠం. ఈ మాట ఎందుకు విలువైందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా తండ్రి అయిన దేవునికి ఇలా చెప్తున్నాడు, అయ్యా నీవు నాకు ఇచ్చిన ఈ పని నేను సంపూర్తి చేశా. మనము క్రికెట్ మ్యాచ్ చూసినప్పుడు ఇక 6 రన్ల అవసరము, మరి ఒకటే బాల్ మిగిలింది. అప్పుడు మనము ఆ యొక్క ఒక్క బాల్తో 6 రన్లు చేసినప్పుడు యా అని అంటాం చూడండి. యేసుక్రీస్తు నేను సంపూర్తి చేశా, నేను సమాప్తి చేశా, నేను ఏ టాస్క్ కొరకు పంపించబడ్డాను, ఐ హావ్ అకంప్లిష్డ్ ఇట్ ఫాదర్. తండ్రి నీవు నాకు ఇచ్చిన ఈ పనిని నేను సంపూర్తి చేశా. ఆయన మిఖాయేలు, గాబ్రియేలు ప్రధాన దూతలకు జ్ఞాపకం చేస్తున్నాడు, సైన్యములకు అధిపతిగా యెహోవాగా నేను నా కర్తవ్యాన్ని సంపూర్తి చేశా. ఎంత అద్భుతమైన పాఠం. పరలోకం నుండి మరి ఆ యొక్క దూత గణానికి, అక్కడ ఉన్నటువంటి అధికారులకు, అక్కడ ఉన్నటువంటి సర్వ సమూహానికి, పరలోకంలో ఉన్నటువంటి మహామహులందరికీ కూడా యేసుక్రీస్తు చెప్తున్నాడు, I have accomplished it. I have completed the great task Father has given to me. రెండోది మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ఈ గొప్ప డిక్లరేషన్ ఎవరికి చేస్తున్నాడంటే, సాతానా ఇక నీ పన్నాగము ముగిసిపోయింది. సాతానా, అంధకార శక్తులారా, ఇక మీ పనులన్నిటినీ సమసిపోయాయి. ఇక మీరు ఎలాంటి అధికారము నా పిల్లల మీద ఉండడానికి వీలేదని he declared to Satan, I have paid it full. టెటెలస్టై అనే పదాన్ని ఆయన తెలియజేయడం మనము చూస్తాం. పడిపోయిన దూతాలకు ఆయన చెప్తున్నాడు, ఇదిగో మీరు ఓటమిలోకి వచ్చారని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో దురాత్మల సమూహానికి భయం పుట్టింది, దయ్యపు లోకానికి టెరిఫై అయిపోయారు. ఆ ఒక్క మాట విన్నప్పుడు సమాప్తమాయను. పరలోక వాసులకు ఆయన సమాప్తి చేశాడు. దురాత్మల సమూహానికి చెప్తున్నాడు, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై సాల్వేషన్, నేను సంపూర్తి చేశాను. మూడవదిగా మానవ జాతికి తెలియజేస్తున్నాడు, పిల్లరా, ఐ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ సిన్, ద గిల్ట్ ఆఫ్ సిన్, ద ప్రాబ్లమ్ ఆఫ్ సిన్, ద ప్రాబ్లమ్ ఆఫ్ సఫరింగ్. నేను పాపం వలన వచ్చే బాధలని నేను తొలగించా. పాపం వలన వచ్చే వేజెస్ని, ఆ యొక్క జీతాన్ని నేను తొలగించేశాను. మరణము లేకుండా, సఫరింగ్ లేకుండా, బాధలు లేకుండా నేను పూర్తిగా కంప్లీట్గా నేను ఈ గొప్ప కార్యాన్ని జరిగించాను జ్ఞాపకం చేశాను. పిల్లరా, ఈ వేళ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు మరణము మానవ జాతికి సరిపోగలిగినంత గొప్ప ప్రాయశ్చిత్తం. జీసస్ సాక్రిఫైస్ ఈజ్ ఇనఫ్ ఫర్ మ్యాన్కైండ్. మానవులందరికీ కూడా సరిపోగలిగినంత గొప్ప కార్యాన్ని ఆయన చేశాడు. యేసుక్రీస్తు శిలువ కార్యం చేసిన తర్వాత, ఆయన సమాప్తి చేసిన తర్వాత మరలా మనం ఏమైనా పే చేయాలన్నా సరే ఏమి చేయాల్సిన అక్కర్లేదు. ఇక చాలామంది యేసుక్రీస్తు చేసినటువంటి ఈ యొక్క బలియాగానికి ఇంకా ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తాడు. నో నీడ్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్, హి హస్ పేడ్ ఇట్ ఫుల్. ఆయన సంపూర్ణంగా వెల చెల్లించాడు కనుక ఇక నువ్వు వెల చెల్లించాల్సిన అవసరత లేదు. ఆయన నీ కొరకు చేసినటువంటి ప్రాయశ్చిత్తము పూర్తిగా సంపూర్తి చేయబడ్డది కనుక కొంత పెద్ద పాపాల కొరకు ఆయన చేశాడు, నేను చిన్న చిన్న పాపాల కొరకు నేనేదో ప్రాయశ్చిత్తం చేయాలి. నో 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 యేసుక్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము సంపూర్తిగా నీ కొరకు చేశాడు ఆయన. కొంతమంది అనుకుంటారు, నేను చిన్న చిన్న తప్పులు చేస్తున్నా కనుక పరలోకానికి నేను వెళ్ళగలుగుతానా, నేను లేనేమో.
యేసుక్రీస్తు చేసిన బలియాగం ఇస్ టోటల్. యు విల్ నెవర్ లూజ్ ద సాల్వేషన్. దేవునికి ఇచ్చిన రక్షణ నువ్వు ఎన్నడూ కోల్పోవు. ఆయన చేసిన ప్రణాళిక ఘనమైందన్న విషయాన్ని ఈవేళ మనము జ్ఞాపకం చేసుకోవాలి. జీసస్ సాక్రిఫైస్ హెస్ కవర్ ఆల్ అవర్ సిన్స్. మన పాపలన్నిటినీ ఆయన మరి క్షమించాడు. ఇక నథింగ్ సిన్ రిమైన్స్ ఓవర్ యు. నీ మీద ఇక ఎటువంటి పాపము లేకుండా సమాప్తి చేసేసాడు ఆయన. దేవుని గొర్రెపిల్లగా, లోక పాపములను మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా ఆయన అకంప్లిష్ చేశాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ లెసన్ని మనం ఏం నేర్చుకోవచ్చో తెలుసా పిల్లారా? యేసుక్రీస్తు చేసిన ఈ త్యాగాన్ని ఆయన ఇలా అంటున్నాడు, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై మిషన్. నా పనిని నేను సంపూర్తి చేశాను. ఎంత గొప్ప అనుభవం. పౌలు తన జీవితంలో ఇలా అంటాడు, మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటే. ఈవేళ యేసుక్రీస్తు అదే చెప్తున్నాడు, నా పనిని నేను సంపూర్తి చేశాను. ఐ హ్యావ్ అకంప్లిష్డ్ మై మిషన్. నా పనిని సంపూర్తి చేశాను. ఈవేళ నీవు దేవుని కుమారునిగా, కుమార్తెగా దేవునికి ఇచ్చిన పనిని సంపూర్తి చేసావా? నీ పిల్లల పట్ల, నీ భర్త పట్ల, నీ భార్య పట్ల, నీ యొక్క కుటుంబీకుల పట్ల నీకు ఇచ్చిన టాస్క్ని నీవు సంపూర్తి చేయగలిగావా? ఎంత గొప్ప పాఠాన్ని మనము చూడగలుగుతున్నాం. ఫైనల్గా మనము జ్ఞాపకం చేసుకోవాలి, జీసస్ ఇస్ టెల్లింగ్ మై సఫరింగ్ ఈజ్ ఓవర్. ఇక నా యొక్క శ్రమ అయిపోయింది. తండ్రి, అంతసేపు అందరూ నన్ను మరి మిస్లీడ్ చేశారు. ఇక అది అయిపోయింది. నన్ను మిస్హ్యాండిల్ చేశారు. నన్ను పట్టి అటు ఇటు నెట్టి కొట్టారు. ఇక ఆ పని కూడా, సఫరింగ్ ఇస్ కంప్లీటెడ్. ఇక నన్ను ఎవరు బాధ పెట్టేవారు లేరు. ఇక ఐఎమ్ రిజెక్టెడ్. ఇక ఎవరు కూడా నన్ను రిజెక్ట్ చేయరు. ఇంతకుముందు వారు చేతులతో మరి నా యొక్క చేతులను కొట్టి సిలువ కొట్టారు, కాళ్ళను కొట్టారు, ప్రక్కను గాయం చేశారు, నన్ను వెక్కిరించారు, ఎగతాళి చేశారు, నన్ను 39 దెబ్బలు కొట్టారు. ఆల్ మై సఫరింగ్ ఇస్ ఓవర్. ఇక నా పని, నా యొక్క శ్రమ ఇక లేదు. ఇక నేను ఎన్నడూ కూడా శ్రమ పడను. నేను నిత్య రాజ్యంలోకి వెళ్ళబోతున్నాను. ఇక నా శ్రమ అయిపోయింది. నన్ను ఎవరు ముట్టుకోగలిగిన వారు లేరు, ఎవరు నన్ను బాధ పెట్టేవారు లేరు. ఇక నా ప్రాణం వెడలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఐ హ్యావ్ కంప్లీట్లీ సఫర్డ్ ఇనఫ్. ఇక నా శ్రమ ఎక్కువగా భరించాను. ఇక అయిపోయింది, నా పనిని నేను ముగించుకున్నాను. మై season of suffering and sacrifice is over. I am finally done with my suffering. ఎంత అద్భుతమైన పాట. కనుక పిల్లారా, ఈవేళ యేసుక్రీస్తు చేసిన ఈ యొక్క గొప్ప ప్రణాళిక మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు నీ కొరకు పూర్తి వెల చెల్లించాడు. సహోదరుడా, సహోదరి, నీ పాపాలన్నింటినీ కూడా ఎత్తివేశాడు. నువ్వు చేయాల్సిన ఏకైక పని, యేసు చేసిన బలియాగాన్ని నీవు అంగీకరించాలి. నాకు బదులుగా దేవుని గొర్రెపిల్ల మరణించింది అని నమ్మాలి. నాకు బదులుగా ఈయన శ్రమ పొందాడు అని నమ్మాలి. అంతే. నీకు నిత్య జీవాన్ని, నిత్య రాజ్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ చిన్న పనిని నీవు చేయడానికి ఇష్టపడకపోయినట్లయితే ఎంత గొప్ప రక్షణను నువ్వు తృణీకరించినట్లే, ఎంత గొప్ప బలియాగాన్ని నువ్వు కాళ్ళ తన్నుకున్నట్లే. కనుక యేసుక్రీస్తు తెత్తలెస్తాయ్, నేను వెల పూర్తిగా చెల్లించాను, నో బ్యాలెన్స్, నో అకౌంట్ అన్న విషయాన్ని ఇక జ్ఞాపకం చేస్తూ ఇక పూర్తిగా మానవులు స్వతంత్రులు కాగలిగారని జ్ఞాపకం చేశాను. కనుక ఈవేళ ప్రియులారా, దేవుని ప్రజలారా, యేసు చేసిన బలియాగం ఎంత అమోఘమైంది, అమూల్యమైంది. నీవి గొప్ప బలియాగాన్ని నీవు అంగీకరించి ఈ గొప్ప బలియాగాన్ని అనేకులకు చాటి చెప్పి, మానవుడు పాపం నుంచి, మరణం
మరణం నుంచి శ్రమలోకి వస్తున్నటువంటి అనుభవంలోంచి మానవులు విమోచించాల్సిన బాధ్యత నీది. ఒకవేళ నీవు ఇంకా రక్షణ పొందకపోతే యేసు నిన్ను పిలుస్తున్నాడు. నేను నీ కొరకు మరణించా, రా నా దగ్గరికి. ప్రయాసపడి భారం వస్తున్న సహోదరుడా సహోదరి నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతినిస్తా. నేను నీ కొరకు శ్రమపడ్డా, నీ కొరకు బాధను అనుభవించా, ఎనలేని ఇంటెన్స్ పెయిన్ నేను నీ కొరకు పొందాను. కానీ నీకు మాత్రం నేను నీకు విశ్రాంతి ఇవ్వాలని ఆశపడుతున్నాను. నీకు బదులుగా విపరీతమైన సఫరింగ్ నేను పొందినాను. ఇక నీవు పొందాల్సిన అవసరం లేదు. నేను నీకు ఆనందాన్ని, సంతోషాన్ని, పరలోకంలో గొప్ప సౌభాగ్యాన్ని సిద్ధపరిచాను. దేవుడి మంచి మాటల్ని, సమాప్తమాయను అనే పదంలో నుంచి మరి నేర్పించే మంచి పాఠాలని ప్రభు నిండారుగా దీవించి మీ ఆధ్యాత్మిక మేళ్లకు ప్రభు దీవెనగా సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన దేవా, ఎందరైతే ఈ వీడియో వింటూ ఉన్నారు వారికి గొప్ప అయిన లేని ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని మీరు కలగచేయండి. నీ మహిమైశ్వర్యంలో నుంచి నీ ప్రజలకు కావాల్సిన ప్రతి విధమైన సౌఖ్యాన్ని, క్షమాన్ని మీరు కలగజేయమని, ఇంకా యేసు చెంతకు రాని వారు ఈ దినము కొందరైనా యేసు చెంతకు రావడానికి కృప చూపించమని, విశ్వాసులు మరింత విశ్వాసతలోకి పెరగడానికి కృప చూపించమని యేసు దివ్యమైన ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి. ఆమేన్.